అసలు గుర్తుపడతారా లేదా అని ఎంతసేపు వెయిట్ చేశానండి. ఇది నా పెళ్లి చీర అండి. 37 years అయింది ఈ చీర. 37 years నుంచి దాచావా దీన్ని? దాచిపెట్టి ఉంచుకున్నాను. పెళ్లి రోజు సంబంధించి ఏం గుర్తులేకపోయినా మీకు ఉంటుంది తర్వాత. ఇదిగోండి మా మనవడి కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. ఏంటి హాల్లో గుమ్ములు ఆడిపోతుంది వాసన, నెయ్యి వాసన. ఏం గుమ్ములు ఆడుతుందంటే ఏంటి స్పెషల్ ఇవాళ? స్పెషల్ అంటే తెలీదా మీకు? మన హ్యాపీ మ్యారేజ్ డే. బోత్ ఆఫ్ us వెరీ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ డే అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ డే అండి. ఈరోజు మాకు మా మ్యారేజ్ డే అనమాట. అందుకని కొంచెం సందడిగా ఉంది ఇల్లంతాను. ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా ఇదిగోండి పాయసం చేశాను. అలాగే సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడు మా మనవలకి సేమియా ఉప్మా అంటే బాగా ఇష్టం అనమాట, అందుకని చేస్తున్నాను. ఇక ఈరోజు లంచ్ వచ్చేసి అసలు యాక్చువల్లీ బయటికి వెళ్ళిపోదాం అనుకున్నామండి. సరదాగా బయటకు వెళ్ళి ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళి సరదాగా బయట భోజనం చేసి వద్దామని అనుకున్నాం. మా ప్లాన్ అనమాట అది. అయితే మనవడు ఉన్నాడు కదండి, చెంట పిల్లడు కదా, ఎండలో బయటకు తీసుకెళ్ళడం మంచిది కాదని ఇంకా డ్రాప్ అయిపోయాం. ఇంట్లోనే చేస్తున్నానండి. ఇంట్లో ఏం చేస్తానంటే వాళ్ళ స్పెషల్ పచ్చిరాయలు పులావ్ అనమాట. గత సంవత్సరం ఏం చేసావు? గత సంవత్సరం కోడికూర కొబ్బరన్నం చేశాను. సూపర్ గా ఉంది, చాలా బాగుందండి. నిన్న కూడా కామెంట్ పెట్టారండి ఒకళ్ళు. నిన్న కూడా హ్యాపీ మ్యారేజ్ డే అని కామెంట్ పెట్టారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈ రోజుకి సంవత్సరం అయింది మేము ఆ వీడియో అప్లోడ్ చేసి. నిన్న కూడా కామెంట్ పెట్టారంటే భలే చూస్తున్నారనమాట. చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి దానికి. ఈ రోజు అయితే పచ్చిరొయ్యల పులావ్ గోదావరి స్టైల్లో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చక్కగా కొబ్బరి పాలు పోసి చేస్తాను అనమాట. మంచి చక్కని ఐటమ్, రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేద్దరు. కానీ ఈ కుకింగ్ అయితే నేను కంప్లీట్ వీడియో తీస్తానండి. వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము రెడీ అయ్యి మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడతాం అనమాట. చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడేది, అంటే మీతో షేర్ చేసుకుని కొన్ని విషయాలు ఉన్నాయి. మా వారి గురించి కొన్ని చెప్పాలి. ఓకే, అది సీక్రెట్ అనమాట, తర్వాత చెప్తాను. ఓకేనండి, ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి మా మనవడి కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇందులో ఆవాలు కనిపించట్లేదు కదా మీకు తెలిసిన విషయమే కదా. ఆవాలు వేయను నేను. ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడు కాబట్టి వేయను. చక్కగా పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఇంత పొడిగా రావాలి అంటే ఏ విధంగా చేయాలనేది నేను తర్వాత ఒక వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఓకే, చక్కగా జీడిపప్పు పల్లీలు ఇవన్నీ వేసి ఇలా చేసుకుంటే పిల్లలు చాలా సరదాగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఎంత పొడిగా వచ్చిందో చూసారా? ఇదిగోండి, ఇంత పొడిగా రావాలంటే ఏ విధంగా చేయాలనేది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకని ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, కొంచెం రాతి పువ్వు, అలాగే 5 యాలకులు, నల్ల యాలకి 1, 5-6 లవంగ మొగ్గలు, 2 అంగుళాలు దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 1 స్పూన్ మిరియాలు, ఇవన్నీ వేసి లైట్గా వేగించాలండి. మనం మిక్సీ పట్టుకోవడానికి లైట్గా వేగించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లార్చాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పచ్చిరొయ్యలు చూద్దామండి. 1 కేజీ పచ్చిరొయ్యలు తీసుకొచ్చారండి మా వారు. ఈ పచ్చిరొయ్యలకి పైన నడుము మీద పేగు ఉంటుంది కదా, ఇది తీయలేదన్నమాట. ఇది తీసేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ పెంకు మాత్రమే తీసేస్తారండి. మనం మిగిలింది క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు కారం వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 నిమ్మకాయ బద్ద ఇలాగ జ్యూస్ పిండేయాలండి.
ఇలా పిండేసిన తర్వాత ఇదంతా బాగా మ్యారినేట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అప్పుడే ఈ పచ్చిరొయ్యలు చక్కగా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనం చికెన్ ఏ విధంగా చేసుకుంటామో ఈ రొయ్యలు కూడా సేమ్ అదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే రొయ్యలు ఫస్ట్ బాయిల్ చేస్తారండి నీసు వాసన రాకుండా ఉండడం కోసం. కానీ ఇలా చేసుకోవడం వల్ల అసలు నీసు వాసన అనేదే ఉండదు. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేద్దరు. కానీ ఫస్ట్ బాయిల్ చేసామంటే అందులో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. అందుకని అలా చేయకోకుండా ఈ విధంగా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న జార్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా పౌడర్లా అయిపోద్ది అనమాట. మసాలా రెడీ చేసుకున్నాం కదండి, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మూత తీసి ఉంచామంటే ఇందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది అనమాట. చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మసాలా కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు రైస్ తీసుకుందామండి. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవి పాత బియ్యం అండి. ఇదిగోండి ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులన్నర తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. మనం ఫస్ట్ వంటకి ముందు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టి కళాయిలో 4-5 గరిటెల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే తరిగిన ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకుని వేసుకోవాలండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. మాడిపోకూడదండి, అలాగే పచ్చిగా కూడా ఉండకూడదు, బాగా వేగాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పు వేసుకుంటే పచ్చిరొయ్యల కూరకి చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కొద్దిసేపు ఇలా కలుపుతూ వేగించాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. పచ్చిరొయ్యలు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కూడా తక్కువ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. సాల్ట్ తగినంత మాత్రమే వేసుకోవాలండి, చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఉప్పు రసం అయిందంటే మాత్రం అంతా పాడైపోతుంది, తినలేమన్నమాట. ఇప్పుడు అలాగే 1 స్పూను కారం వేసాను. ముందు 2 స్పూన్ల కారం వేసాను కదండి, 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన లేకోకుండా మంచిగా ఇలాగా కలుపుతూ వేగించాలి. ఇప్పుడు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ పచ్చిరొయ్యలు వేసేసుకోవాలి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చిరొయ్యలు. ఈ విధంగా చేసుకుంటేనే కర్రీకైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు, అలాగే బిర్యానీకైనా సరే దేనికైనా సరే ఈ విధంగా చేసుకుంటే పచ్చిరొయ్య గట్టిగా అవ్వకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది అన్నమాట. ఇలాగ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. పచ్చిరొయ్యలో నుంచి వాటర్ వస్తుందండి. చికెన్లోంచి ఎలాగైతే వాటర్ వదులుతుందో అలాగే పచ్చిరొయ్యలు కూడా వాటర్ వదులుతాయి అన్నమాట. ఇలాగా సిమ్లో మీద ఉంచితేనే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టేసామంటే రాదనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో మీద ఉంచేయాలి కొద్దిసేపు. ఇదిగోండి మూత తీసి చూస్తారా వాటర్ ఎంత వచ్చిందో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మళ్ళీ అలాగే కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిందనమాట. చాలా చక్కగా కుక్ అయిపోయిందండి పచ్చిరొయ్యలు అయితేనే. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలండి. చిక్కగా తీసి 1 గ్లాసుడు పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసి చేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది, అలాగే అసలు ఎట్టి పరిస్థితుల్లోని వాసన అనేదే ఉండదు. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకాలి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు మనం వేసిన పాలు కూడా చక్కగా ఎగిరిపోయి ఆయిల్ కూడా పైకి తేలిందనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత మీ కారానికి తగినట్టుగా 2-3 పచ్చిమిరకాయలు ఇలా చీల్చేసి వేసుకోవాలండి. ఇక్కడ నాకు సీన్ స్కిప్ అయ్యిందండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా ఇవన్నీ కట్ చేసి వేసాను. అలాగే మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా 2 స్పూన్లు వేసాను. నేను వీడియో ఆన్ చేశానని అనుకున్నానండి, కానీ ఆన్ చేయకోకుండా ఇదంతా తీసేయడం జరిగింది. అందు గురించి దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఇక్కడ మాత్రం నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనం గ్రైండ్ చేసిన మసాలా 2 స్పూన్లు మాత్రమే వేసాను అనమాట.
ఇలా వేసిన తర్వాత అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ నుంచి దించేసుకోవాలి. అంతేనండి, మసాలా రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మందపాటి పాత్ర పెట్టానండి. పాత్ర వేడైన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసాను, 2 స్పూన్లు ఏమో ఆయిల్ వేసాను. ఈ 2 వేడైన తర్వాత చిన్న బిర్యానీ ఆకు, 4 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, నల్ల యాలిక, 2 అనాస పువ్వులు, 5-6 యాలకులు, 4-5 లవంగ మొగ్గలు, కొంచెం జాపత్రి, అలాగే ఇప్పుడు జీడిపప్పు, ఇవన్నీ వేసి దోరగా వేగించాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలండి. పులావ్లోకి ఎన్ని ఉల్లిపాయలు వేసుకున్నా బాగుంటుందండి. ఇలాగ నేను 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసాను. ఈ ఉల్లిపాయలు దోర కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు వేస్తున్నాను నేను. అలాగే తరిగిన 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇదిగోండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఈ మసాలా వేసిన తర్వాత బాగా కలిపేయాలి. మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. పలావ్ ఇలాగా చేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందండి. మా చిన్నప్పుడు ఇదే ఫ్లేవర్ ఉండేది అనమాట పలావులు. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. రైసు ఎక్కువసేపు నానబెట్టలేదంటే నేను ఒక అరగంట మాత్రమే కడిగి పెట్టుంచాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలిపేయాలి. నేను తాలింపులో వేయకోకుండా బియ్యంలో వేసానండి కరివేపాకు పుదీనాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవాలండి. 2.5 గ్లాసులు బియ్యం వేసాం కదండి, నేను 4 గ్లాసులు వాటర్ వేసాను. ఇంకో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవచ్చు, అయితే నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి చూసేసరికి చూసారా ఇంకా చాలా పలుకుంది. వాటర్ మాత్రం తగ్గిపోనియండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 గ్లాసు పాలు తీసి పెట్టానండి నేను, కొబ్బరి పాలు. ఈ పాలు పోసుకోవాలన్నమాట. ఈ పాలు పోయడం వల్ల ఈ పలావు మంచి రుచి వచ్చేస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఇదిగో చూడండి, ఒకసారి గరిటె పెట్టి చూస్తే ఇంకా వాటర్ ఉన్నది లేనిది తెలుస్తుంది. ఇంకా కొంచెం తడిగా ఉందండి. ఒకసారి కిందది మీదకి ఇలా అనేసి గరిటెతోటి మూత పెట్టేసామనుకోండి, చక్కగా మొత్తం అంతా కూడా మగ్గిపోతుంది అనమాట. రైస్ అంతా సమానం చేసేసి పైన 2-3 స్పూన్లు నెయ్యి వేసేసి మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుందండి. పొడి పొడిగా చాలా బాగా రెడీ అయిపోతుంది అనమాట. కలర్ కూడా వైట్ కలర్లో ఉన్నది చూసారా పులావు. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత టేస్ట్ చూసేద్దాం పదండి. ఇదిగోండి, మా పెళ్ళి సందర్భంగా రొయ్యల పలావ్ చేశానండి. ఇది గోదావరి స్టైల్లో చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. ఇదిగో చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి. ఇదిగోండి, తయారు చేసే విధానం చూసారు కదండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే. ఇదిగోండి రొయ్యల కూర, ఈ 2 సెపరేట్గా చేసుకుంటేనే మనకు రొయ్యల పులావ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. గోదావరి స్టైల్లో చేశాను. ఈ టైపు మనకి కోనసీమ వైపే చేసుకుంటారనమాట, అందుకని మీకు ఈ విధంగా చేసి చూపించాను. ఈరోజు మా పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మీకు చక్కగా భోజనం వడ్డిస్తాను, తింటూ మాట్లాడదాం. మా వారికి ఎంతో ఇష్టమైన కూర అనమాట ఇది, రొయ్యల కూర. ఈరోజు మీతో పాటు నేను కూడా భోజనం చేస్తున్నాను. కలిసి తినాలి కదా, రోజు కలిసి తింటావు కదా. మిగిలిన రోజుల్లో విడివిడిగా తినాలా? అలాగే కనీసం విస్తరాకులో పెట్టి భోజనం తినమంటారు కదా. అటాచ్మెంట్ అనమాట, అటాచ్ చేస్తుంటారు కొద్ది కొద్దిగా. ఒకళ్ళు ఒంగులేక ఒకళ్ళు తినాలి అని. అవును, తినండి.
చాలా లైట్గా చేశానండి. మసాలాలు ఏమి ఎక్కువ ఉండవు, చాలా లైట్గా ఉంటుంది. నాకు ఎంత ఇష్టమో ఈ పలావ్ అంటే. మనకి ఊరే గుర్తొచ్చేస్తుంది ఈ పలావ్ స్మెల్ వస్తుంటే కదండి. చాలా బాగుంటుంది. ఆనియన్ పెట్టవా? ఇదిగోండి పెడుతున్నా. ఇదిగోండి నిమ్మకాయ. టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి చెప్పండి. పెళ్లి రోజున ఒకే విస్తరాక వడ్డించి తినొచ్చు కదా, నువ్వు ఇలాగా చెరుకు ప్లేట్లో పెట్టు. చాలా కాలం అయిపోయింది కదా అన్న. చాలా కాలం అయిపోయింది కదా, ఇంకెందుకులే. 37 years అయిపోయింది, ఇంకెందుకులే. అప్పుడు సిగ్గుపడిపోయేదాన్ని మరి. ఈ టైంకి ఏం చేస్తున్నారు? 37 years బ్యాక్ ఈ టైంకి ఇప్పుడు 2 అయిందండి కరెక్ట్గా టైము. 2 గంటలకి నేనైతే ఇంట్లోనే ఉన్నాను. మరి మీరు ఏం చేస్తున్నారు? నేను చాలా వెరీ బిజీ. నేను అందరినీ రిసీవ్ చేసుకోవడం, అరేంజ్మెంట్ చేయడం. మరి మా ఫాదర్ అది లేరు కదా, నేను అన్నీ చేసుకోవాలి. మా మామగారు లేరండి మా పెళ్ళి మా అయ్యేటప్పటికి. పెద్ద చెల్లి ఉన్నది బాగున్నాడు. ఆయన కూడా హెల్ప్ చేశారు, కానీ ఆయన కానీ నేను చేసుకోవాలి కదా మరి. అవును, నేనైతే ఫ్రీగానే ఉన్నాను. ఈ చీర పెళ్లి చీర కదండి ఇది. అసలు గుర్తుపడతారా లేదా అని ఎంతసేపు వెయిట్ చేశానండి. ఎందుకు గుర్తుపట్టం? ఇది నా పెళ్లి చీర అండి. 37 years అయింది ఈ చీర. 37 years నుంచి దాచావా దీన్ని? దాచిపెట్టి ఉంచుకున్నాను. ఈ రోజు మీకు చూపించాలని కట్టుకున్నాను అనమాట. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా జాగ్రత్త పెట్టుకుంటాను. కాకపోతే అక్కడక్కడ కొంచెం మనం నిల్వ చేసిన చీరలు ఏమవుతాయంటే ఏదో కొట్టు చివి కూడా ఏదో అంటారు కదా, అంటే వాటికి అవి రంధ్రాలు పడిపోతా ఉంటాయి వాడకపోయినా కూడా. నా పెళ్లి డ్రెస్ అయితే నేను దాచుకోలేదు. ఈ పెళ్లి డ్రెస్ వాడేశారు. వైట్ డ్రెస్ అనమాట, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్. బ్లౌజ్ లేదు దీని మీద, బ్లౌజ్ ఎప్పుడో పోయింది. 37 years అంటే మాటలేంటి. వేరే బ్లౌజ్ ఒకసారికి మ్యాచ్ అయింది, ఇది వేసుకున్నాను అనమాట. చీర బాగుంది కదండి. ఈ చీర కాస్ట్ ఎంత అనుకుంటున్నారు అప్పుడు చెప్పండి? 4000. బాగానే గుర్తుంది. అది గుర్తుంటుంది. 4000 అండి ఈ చీర ఖరీదు అప్పుడు 37 years క్రిందట. పెళ్లి రోజు సంబంధించి ఏం గుర్తులేకపోయినా మీకు ఉంటుంది తర్వాత. ఓకే అండి, మా పెళ్ళి చాలా వైభవంగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఈ చీర కట్టుకోవాలనిపించిందండి. ఈయన ఈరోజు పెళ్లి రోజుకి మంచి చీర తీసుకొచ్చారు. కానీ దానికంటే పెళ్లి రోజు చీర అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సరదాగా కట్టుకోవాలనిపిస్తుంది. మళ్ళీ మా అస్తమాటు ఉట్టప్పుడు కట్టుకోలేమన్నమాట, పెళ్లి రోజున మాత్రమే కట్టుకోగలుగుతాం. అందుకని ఈ రోజు సరదాగా ఇలా కట్టుకున్నాను అనమాట. ఇలాగే మళ్ళీ ఐరన్ చేసేసి పెట్టేస్తాను, అలాగే దాచిపెట్టుకుంటానండి. అప్పుడు చాలా బాగుంటుంది కదా ఇది. చాలా బాగుంటుంది. ఫోటోలు సరే భలే వచ్చింది పట్టు చీర. అది ఇది ఏం పట్టో నాకు అంత ఐడియా లేదు. అప్పుడు మా అమ్మ కొన్నదండి. మా అమ్మ కూడా గుర్తొస్తుంది చీర కట్టుకుంటే. ఓకే అండి, భోంచేయండి. నువ్వు కూడా తినమ్మా. లాస్ట్ ఇయర్ కోడికూర ఏంటి కొబ్బరాను, కోడికూర కొబ్బరాను చేశాను లాస్ట్ ఇయర్. ఇప్పుడేమో ఇది రొయ్యల పులావ్. ఎలా ఉందండి? రొయ్యల పులావ్ సూపర్గా ఉంది. బాగుందా? బాగుంది, థ్యాంక్ యూ. నేను కూడా చాలా బాగుంది. పెట్టాలి స్పెషల్గా తయారు చేస్తావు కదా మరి ఇవాళ ఒక రోజుకి. కాదు, ప్రత్యేక శ్రద్ధతో చేస్తారు కాబట్టి పెళ్లి రోజు అనేటప్పటికి చాలా బాగుంటుంది. చాలా బాగుంది, సూపర్గా ఉందండి. చక్కగా లైట్గా చేశాను పలావు. ఈ మసాలా ఈ రొయ్యలు కూడా చక్కగా లైట్గా చేశానండి. కారం ఎక్కువ లేకోకుండా చాలా బ్రహ్మాండంగా ఉంది. మా పెద్దమ్మాయి రాలేదండి, మా మనవడు అక్కడే ఉన్నాడు. మా చిన్నమ్మాయి ఉంది, అల్లుళ్ళు కూడా ఎవరు రాలేదు. అందుకే నేను సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. పెద్ద హడావిడి ఏమీ లేదు. అసలు ఈ రోజు బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా మనం. పెద్ద మనవడు వచ్చాడు కదా, చెప్పాను నేను పెద్ద మనవడు వచ్చాడని. అందరి తరపున ఆయన సరిపోతాడు. అబ్బో చిన్న మనవడు గురించి చెప్పాలంట. మరి ఆయన మరి చిన్న మనవడు, పెద్ద మనవడు, చిన్న మనవడు, ఇద్దరు మనవడితో నిద్రపోతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నది.
ఈ పెళ్లి రోజు చాలా హ్యాపీగా ఉంది కదా మనం ఉంటుంది. మాకు ఫుల్ బిజీ అయిపోయామండి. మేము పచ్చడి, ఆవకాయ పచ్చడి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడైతే మేము సేల్ చేయడానికి సిద్ధపడుతున్నామండి. ఇంకా ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మెయిల్ పెట్టండి. ఎన్ని కేజీలు కావాలో మాకు వివరంగా మెయిల్ పెడితే మేము మీకు కొరియర్ పంపించేస్తాం. ఓకేనండి. ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా, ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. చేస్తున్నారు అందరూ పెడుతున్నారు. అందరు పెడుతున్నారు. చాలా మెయిల్స్ వచ్చినాయండి. మాకు ఆర్డర్స్ చేయగలమో లేదో అనిపిస్తుంది. చేస్తానండి, ఓపికతో చేస్తాను. అడిగిన వాళ్ళందరికీ కాదనుకోకుండా అందరికీ మేము పచ్చళ్ళు పంపిస్తాం, ఎంత దూరమైనా పంపిస్తాం. ఓకే. మేము గివ్ అవే ఇచ్చిన తర్వాత ఆవకాయ పచ్చడి టేస్ట్ చూసి చాలా మందికి నచ్చిందండి. అదే కాకుండా ఇంకా చాలా మంది మెయిల్స్ పెడుతున్నారు అనమాట. ఇది పంపించేసిన తర్వాత మళ్ళీ మావకాయ కూడా చేస్తామండి. అలాగే మనకి సీజనల్గా వచ్చే పచ్చళ్ళన్నీ కూడా చేసి సేల్ చేద్దామని అనుకుంటున్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మాకు సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. అవును, చాలా హ్యాపీగా ఉందండి. మీకు అందరికీ ధన్యవాదాలు. చాలా హ్యాపీ అనిపించింది. గివ్ అవే తోటే ఆగిపోతుందేమో అని అనుకున్నాను, కానీ మళ్ళీ కొత్తగా బిజీ అయిపోయాం అనమాట. ఇప్పుడు మేము చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా కుదిరింది. ఇదిగోండి మా పెళ్లి రోజు సందర్భంగా నేను చేసిన ఈ 2 ఐటమ్స్ చాలా బాగా కుదిరినాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఈరోజు చాలా సింపుల్గా మ్యారేజ్ డే చేసుకుంటున్నాం అనమాట. ఇలా చేసుకోవడం కూడా మాకు కొంచెం కష్టమైంది ఈరోజు. అయినా కానీ మీకు వీడియో చేసి చూపించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తామండి. ఈరోజు నాకు చాలా పని ఉన్నది, అందుకని తొందరగా ముగించేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.